క్రైస్తవ రాజ్యాలు, బౌద్ధ రాజ్యాలు, లేకపోతే సింహళీల రాజ్యాలు వీటన్నిటిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు ప్రపంచంలో? ఇస్లామిక్ రాడికల్ శక్తులు. టర్కీలో, లెబనాన్‌లో, యెమెన్‌లో, పాలస్తీనాలో, ఇరాక్‌లో ఇట్లాంటి చోట్ల జరుగుతున్నది ఏంటి? ఇస్లామిక్ శక్తులు అన్యమతాలని, ఆ దేశాలని ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది టర్కీ లాంటి చోట్ల చాలా క్లియర్‌గా కనబడుతుంటుంది. ప్రపంచంలో క్రైస్తవులు మత ప్రచారం ద్వారా ఆ దేశాలలో తమ వైపుకు తిప్పుకోవడానికని ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు దాడులు చేసి చెయ్యరు. బట్ ఇస్లామిక్ రాడికల్ శక్తులు వచ్చేటప్పటికి అరాచకాలు చేస్తారనే సాక్ష్యం ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో జరుగుతున్న వ్యవహారాలు కూడా. కానీ వాటిటి వల్ల బలవుతున్న భారతీయుల్ని, వాటిటి వల్ల బలవుతున్న హిందువుల్ని, వాటిటి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూర్చున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికన్ కాంగ్రెస్ ఉమెన్ ఎల్హాన్ ఒమర్ మరొకసారి కారు కూతలు కూసింది. జెనోసైడ్ 8th స్టేజిలో ఉంది భారతదేశంలో అన్నటువంటిది. అవును, జెనోసైడ్ 8th స్టేజిలోనే ఉంది. హిందువులని నాశనం చేసి హిందుత్వాన్ని నాశనం చేయడానికి జరుగుతున్నది. అంతేగాని హిందువులు ముస్లింలు ఏమీ చేయట్లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.